ఆ ద్వీపంలో నిరంతరం నిప్పులు కక్కుతూ ఉండే ఒక అగ్ని పర్వతం కింద అమృత ఆశ్రమ గుహ ఉంటుంది. అందులో కొన్ని వేల సంవత్సరాల నుండి దేవలోక వాసులైన సిద్ధులు నిరంతర తపస్సులో ఆకలి దాహం లేకుండా అమృత్వంతో శిలారూపులై తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ ద్వీపంలోకి నరమానవులు అడుగు పెట్టలేరు. ఎందుకంటే అగ్ని పర్వతంలో నుండి వచ్చే వేడికి మాడి మసైపోతారు. కాని అగ్ని పర్వతం ఒక రోజులో 3 గంటలు నిప్పులు వెదజల్లదు. ఆ సమయంలో ఆ ద్వీపమంతా అంధకారంతో చీకటిగా ఉంటుంది. మిగతా 21 గంటలు అగ్ని పర్వతంలో నుండి వెదజల్లే నిప్పుల కాంతి వల్ల రాత్రి కూడా మిట్ట మధ్యాహ్నంలో ఉంటుంది. అమృతాశ్రమ గుహలో లెక్కలేనన్ని విచిత్రమైన జీవులు తపస్వి జనసిద్ధులకి అండగా కాపలా కాస్తూ ఉంటాయి. వాటిలో సోమసుపర్ణ జాతికి చెందిన పక్షి వైనతేయి ఒకటి. వైనతేయి దేవలోక పక్షి అయినప్పటికీ దానికి మాతృత్వం పొందాలి అన్న కోరిక ఎప్పటినుండో బలంగా మనసులో నాటుకుపోయింది. వైనతేయి, ఈ ద్వీపంలో నవజీవికి అనుమతి లేదు. మనమే కాదు, ఇక్కడ ఉన్న మరెవ్వరూ పిల్లల్ని కనకూడదు. ఒకవేళ కన్నా కూడా మనకున్న శక్తి పుట్టిన పిల్లలకి ఉండదు.